ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబా గారి మాటల్లోనే విందామా? తల్లి, నీ ఎన్నో రోజుల కోరిక తీర్చడానికే నేను వచ్చాను. రా తల్లి, త్వరగా అందుకో. నీ సాయి నీకోసం వచ్చాడు అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఈరోజు నీకోసం నేను నీ దగ్గరికి వచ్చాను. ఒక ముఖ్యమైన విషయాన్ని నీ మనసులో పెట్టుకోమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. నువ్వు ప్రతిరోజు నిప్పుకి సుత్తికి భయపడితే ఎలా తల్లి? ఇనుము అనేది నిన్ను ఎప్పుడు ఇనుము ఎప్పటికీ కూడా కత్తి కాదు అని తెలుసుకో. జీవితం అంతే తల్లి. నిప్పులు నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తున్నారు కొందరు. అయినా సరే వాటన్నిటిని నువ్వు అధిగమించగలిగితేనే కదా విజయం అనేది నీ సొంతమవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకో బిడ్డా. అనుకోకుండా కొన్ని పరిచయాలు నీ జీవితంలో పెరిగిపోతూ ఉంటాయి. భయపడకు, అవి స్నేహంగా కూడా మారుతాయి. అంతలోనే చిన్నపాటి తొందరపాటు వల్ల ఆ పరిచయాల మధ్య దూరం కూడా పెరుగుతుంది. కొన్ని పరిచయాలు శాశ్వతంగా నీతో పాటే ఉంటాయి. కొన్ని పరిచయాలు అవసరం ఉన్నంత వరకే ఉంటాయి. మరికొన్ని పరిచయాలు చిన్న చిన్న మాటల వల్ల దూరం అయిపోతాయి. తెలుసో తెలియకో మన వల్ల ఒక్కొక్కసారి ఇతరులు కూడా బాధపడుతూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి నువ్వు వివరణ ఇచ్చినా సరే వాళ్ళకి అర్థం కాక ఏదేదో అనేస్తారు. ఆ సమయంలో నీ బంధం బలపడాలి అంటే నువ్వు చేయాల్సిన పని మౌనం. మౌనంగానే ఉండాలి. అలా కాకుండా మాటకి మాట సమాధానం ఇస్తూ ఉంటే దూరం పెరిగిపోతుంది కదా. అర్థమైంది కదా తల్లి? నువ్వు ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ మనిషి మీద ముందు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేని చోట అమ్మ చెప్పినా వినరు, చివరికి ఆ బ్రహ్మ చెప్పినా వినరు. జాగ్రత్తగా గుర్తుంచుకో. మనల్ని కాదు అని ఎప్పుడూ మనకి ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళని మనం దూరంగా ఉంచడమే మంచిది. వారి మనసులో మనకు స్థానం లేదు అని నువ్వు గుర్తుంచుకోవాలి. నీ దగ్గర దొరకని ఆనందం వేరే దగ్గర దొరుకుతుంది అని నువ్వు గ్రహించాలి బిడ్డా. అలాంటి సమయంలో నీ మనసు పడే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నువ్వు కృంగిపోతున్నావు కదా. ఆ బాధని అనుభవించలేక ప్రతి క్షణం నరకాన్ని చూస్తున్నావు. అవును కదా తల్లి? అవన్నీ నేను గమనిస్తున్నాను తమ్మా. అయినా సరే దిగులు పడకు. నీకు తోడుగా నేనుంటానమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి కోరిన కోరిక ఇవ్వడానికి నేను వచ్చాను. రా తల్లి, తీసుకో. ఇదే నీకు సరైన సమయం. నీకోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానమ్మా. సాయి అని నన్ను నువ్వు ప్రేమగా పిలిచావు కదా. అలా నువ్వు నన్ను ఒక్కసారి ప్రేమగా పిలవగానే నీ ప్రార్థనలన్నీ నేను వినేశాను. నీకు అవన్నీ నెరవేర్చాలని నిర్ణయం తీసేసుకున్నాను. కానీ తల్లి, అప్పటి వరకు నువ్వు కాస్త ఓపికతో ఉండాలి. ఎందుకంటే అన్నిటికీ ఒక సమయం ఉంటుంది కదా బిడ్డ. ఎలా అయితే భూమిలో ఒక విత్తనం నాటగానే మనం పంట పొలం కోసం ఎదురు చూస్తూ ఉంటామో అలానే అన్నిటికీ ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అన్నిటినీ దాటుకొని వచ్చేశావు. నువ్వు దాటి వచ్చిన సమస్యలు, ఎదుర్కొన్న ఇబ్బందులు నిన్ను కష్టపెట్టడం లేదు. నువ్వు నీ కష్టాలను తీర్చుకొని నువ్వు సంతోషంగా జీవించాలి అని నీకు కొన్ని దారులు కూడా చూపించాను. ఇప్పుడు కూడా అలాంటి ఒక దారి నీకు చూపించడానికే వచ్చాను. విను తల్లి. ఒక మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి, తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఎన్నో పూజలు, మంత్రాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఇవి ఏమీ చేయాల్సిన పని లేదు. నేను రోజు చెబుతుంటాను కదా, ఇతరులకి సాయం చేయాలి, మంచిగా మాట్లాడాలి అని. ఇవి చేస్తే చాలు. దానం, సాయం చేయని వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా అస్సలు ప్రయోజనం ఉండదు. ఎలాంటి పుణ్యం కూడా వాళ్ళకి దక్కదు అని గుర్తుంచుకో. ఒక మనిషికి భగవంతుని పూర్తి అనుగ్రహం ఉండాలి అంటే ఒకరికి పెట్టే గుణం, ఇతరులకు సాయం చేసే గుణం రెండూ ఉండాలి. ఇవి లేని వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించినా అది వ్యర్థమే అవుతుందని గుర్తుంచుకో. ఈ రెండు లక్షణాలు ఉన్నవాళ్ళు భగవంతుణ్ణి ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. స్వయంగా ఆ భగవంతుడే వాళ్ళని వెతుక్కుంటూ వస్తారు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో అలాంటి వాళ్ళతోనే
ఆ దేవుడు కూడా నడుస్తాడని గుర్తుంచుకో. కాబట్టి ఈరోజు నీ సాయి చెప్పేది ఏంటి అంటే, వీలైనంత వరకు నీకు ఉన్న దాంట్లోనే ఇతరులకి సాయం చేస్తూ ఉండు. అది అన్నమైనా సరే, బట్టలైనా సరే, ఇక ఏమీ లేకపోయినా మాట సాయమైనా చేస్తూ ఉండు తల్లి. అది నీకు ఎన్నో రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. నీకు ఉన్న దాంట్లో లేని వారికి సాయం చేస్తే నువ్వు దానం చేసిన దానికన్నా 1000 రెట్లు నీకు తిరిగి వస్తుంది. ఎవరైనా సాయం చేసేది వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవాలని కాదమ్మా. అలా అని డబ్బు సంపాదించడానికి కూడా కాదు. మరి సాయం చేసేది ఎందుకో తెలుసా? వాళ్ళ పాపకర్మలను తొలగించుకోవడానికి. వాళ్ళు ఎప్పుడైనా సరే తెలియక చేసిన తప్పులన్నీ సాయం చేయడంతో, దానం చేయడంతో అన్నీ తప్పులు ఊడ్చుకుపోతాయి బిడ్డా. అర్థమైంది కదా నిన్ను ఎందుకు సాయం చేయమంటున్నానో? నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళను ఎప్పుడూ హేళన చేయకు. వాళ్ళకి కూడా సాయం చేస్తూ ఉండు. నీకు కావలసింది నేను అందిస్తాను. అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఇలా ఏదైనా నీకు అందిస్తాను. నువ్వు సాయం చేసిన దానికి అసలుతో పాటు వడ్డీ కూడా చేర్చి నీకు అందిస్తాను. కాబట్టి నువ్వు కోరింది నెరవేరాలి అంటే లేని వారికి సాయం చేయి. ఆకలి అన్న వారికి అన్నం పెట్టు. నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా? ధైర్యంగా ఉండు. నీ సాయి చెప్పినట్లు చేస్తావా? ఖచ్చితంగా చేయి తల్లి. ఇది నీ సాయి ఆజ్ఞ. నీ బాబా చెప్పింది నువ్వు చేశావు అంటే నీ సాయి ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు. నీ సాయి దారిలో నడుస్తాను అని నాకు మాట ఇవ్వమ్మా. ఈ ఒక్క మాట చాలు తల్లి. నమ్మకం ఉంటే చాలు. నువ్వు కోరినవన్నీ నీకు దక్కుతాయి. నీకైనది నీకోసం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మంచి కోరితే మంచే వస్తుంది. అలా కాకుండా ఇతరుల చెడు కోరితే అదే నీకు తిరిగి వస్తుంది. కాబట్టి నీకు కావాల్సిందే కోరుకో. అదే చెయ్యి. అదే నీకు చేరుతుంది. సాయి మాటలు అర్థం చేసుకుని నువ్వు పాటిస్తే విజయం నీ సొంతమవుతుంది. అప్పుడు నువ్వు కోరినవన్నీ ఆ భగవంతుడే నీ చేతిలో పెడతాడు. నమ్మకంతో ఉండు బిడ్డా. నువ్వు కోరినవన్నీ నేను నెరవేరుస్తాను కదా. ఇక దేనికి దిగులు పడకు. అనవసరమైన మాటలకు బాధపడకు. చిన్న చిన్న విషయాలనే తలుచుకొని ఎందుకు తల్లి బాధపడుతూ ఉంటావు? నీ బాబా ఉన్నారు కదా. నమ్మకంగా ఉండు. నమ్మకమే పునాదమ్మా. అలా కాకుండా ఎప్పుడైతే అనుమానం అనేది మొదలవుతుందో అక్కడితో ఆ బంధం అనేది అంతమైపోతుంది. అందుకే తొందరపడి ఎవరికీ ఇలాంటి మాట ఇవ్వకు. తొందరపడి నోరు జారకు. అర్థమైందా? ఇక ధైర్యంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.